హలో చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు అందరూ? ఏం చేస్తున్నారు? టీచర్స్ కోసం వెయిట్ చేస్తున్నారా? లెసన్స్ కోసం. ఈ లెసన్ ఇంకా చెప్పలేదు, టాపిక్స్ ఇంకా ఏం చెప్తారా ఈరోజు అనేసి. అయితే ఈరోజు మనం ఒక టాపిక్ చెప్తాను, వాటర్ గురించి టాపిక్ చెప్తాను, కానీ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం, ఓకేనా? ఓకే. దీనికోసం మనకి వాటర్ బాటిల్ కావాలి, విలేజ్ వాటర్ కూడా కావాలి. విలేజ్ వాటర్ తీసుకుని రాగలము మనం? ప్రజెంట్ మనం అయితే వైజాగ్లో ఉన్నాం, మరి విలేజ్ వాటర్ ఎలా వస్తుంది? రాదు కదా. అందుకని నేను ఏం చేశానంటే, ఫస్ట్ ఇదిగోండి, ఇందులో మడ్ వేసాను, ఓకేనా? ఏంటిది? మడ్ అంటే ఇసుక, మట్టి వేసాను. ఇది ప్యూర్ వాటర్. చూడండి, ప్యూర్ వాటర్ అనేది ఇది ఏ వాటర్? ఇది మన వాటర్, అంటే మన వైజాగ్ వాటర్ అన్నమాట, ఓకేనా? అదే విలేజెస్లో వాటర్ ఎలా ఉంటుందో చూద్దామా? చూడండి. ఏమైంది? వాటర్ మట్టిలో కలిసి చూసారా కలర్? ఏ కలర్ వచ్చింది ఇప్పుడు? ఈ కలర్లోకి వెళ్ళిపోయింది వాటర్ అంతా, అవునా? ఇది విలేజ్లో వాటర్ అన్ని దిక్కులా ఇలాగే ఉంటుందని కాదు, కొన్ని ఊళ్ళలో అయితే ఇలాంటి వాటర్ తాగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం టీవీలో న్యూసెస్ చూస్తుంటే తెలుస్తుంది. న్యూస్ పెట్టి చూడండి ఎప్పుడైనా, అప్పుడు ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా? అసలు వాటర్ దొరక్క అక్కడ మట్టిలో ఉన్న నీళ్ళు ఏవైతే ఉంటాయో ఆ నీటిలో ఇలా తీసుకొని తాగుతూ, ఆ నీళ్ళతోనే స్నానాలు చేస్తూ ఆ నీళ్ళతో తాగుతూ ఉంటారు చాలామంది. ఇలాంటి వాటర్ తాగడం వల్ల ఏమొస్తాయి? కలరా, డయేరియా ఇలాంటివి చాలా చాలా జబ్బులు వస్తాయి అన్నమాట వీళ్ళకి, అవునా? మరి ఇలాంటి వాటర్ తాగుతున్నారు వాళ్ళు, ఎందుకు? వాటర్ లేక. కానీ మనం ఫ్రెష్ వాటర్ తాగుతున్నాం, మనకి వాటర్ ఉంది, కానీ మనం ఏం చేస్తాం? వేస్టేజ్ ఆఫ్ వాటర్. మనం వేస్ట్ చేస్తున్నాం వాటర్, అందుకే ఇప్పుడు వాటర్ వేస్ట్ చేయకండి, ఓకేనా? చూడండి వాటర్ కలర్ ఎలా అయిందో. సో దీన్ని ఒక 30 minutes పక్కన పెట్టామనుకోండి, ఈ విలేజ్ వాటర్ 30 minutes పక్కన పెడితే ఏమవుతుంది? ఈ మడ్ అంతా కిందకు వచ్చేస్తుంది, ఓకేనా? ఈ వాటర్లో ఉన్నవన్నీ తెలుస్తాయి మనకి, ఏంటి ఎంత మడ్ ఉందో, ఎంత డస్ట్ పార్ట్స్ ఉన్నాయో అన్నీ మనకి తెలుస్తాయి. అర్థమైందా? మనకి విలేజ్ వాటర్ లేదు కాబట్టి మామూలుగా చూపిస్తున్నాను. మట్టి, నెక్స్ట్ ఏంటి, ఇందులోని ఆకులు, ఇలాంటివన్నీ డస్ట్ పార్ట్స్ అంతా కలిసి ఉంటాయన్నమాట విలేజ్ వాటర్లోని. ఆ వాటర్ తాగితే ఏమవుతుంది మనకి? ఒక 30 minutes ఈ వాటర్ ఇలా పెడితే ఏమవుతుందో చూసారా? చూడండి, ఏంటుంది ఇక్కడ కిందన? మట్టి ఉందా? మట్టి ఉందా కిందన? ఎస్, ఈ మట్టి అంతా వాటర్లోంచి దిగిపోయింది. ఇప్పుడు ఫస్ట్ వాటర్ వేసిన వెంటనే పైకి వెళ్ళింది, మొత్తం అంతా మిక్స్ అయ్యింది, మళ్ళీ మట్టి వచ్చి కిందకి వెళ్ళిపోయింది, అవునా? ఈ వాటర్ మనకి తాగితే ఏమవుతుందో చెప్పండి? ఈజ్ ఇట్ గుడ్ ఫర్ అవర్ హెల్త్? మనకి ఇది హెల్త్కి మంచిదా వాటర్? నో. ఎందుకని వాటర్ అలా పొల్యూట్ అవుతుంది? వాట్ ఈస్ ద కాజెస్? ఎందుకని? వాట్ ఈస్ ద కాజ్ చెప్పండి? ఎందుకని, ఏ కారణం వల్ల వాటర్ పొల్యూట్ అవుతుంది విలేజెస్ వాటర్? ఎందుకంటే విలేజెస్లో చెరువుల్లోని అన్ని పనులు ఆ చెరువులోనే చేసేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మార్నింగ్ వెళ్ళి మనం బ్రష్ ఎట్లా చేస్తాం? వాష్రూమ్కి వెళ్ళి బ్రష్ చేస్తాము, ఆ నీళ్ళు కిందన పంపేస్తాం, పోతాయి మళ్ళీని. సో స్నానం చేస్తాం, అవునా? అవి బయటికి వెళ్ళిపోతాయి. కానీ విలేజెస్లో ఏం చేస్తారు? ఆ చెరువులోకి వెళ్ళి అక్కడే పళ్ళు తోముకోవడం, అక్కడే స్నానాలు చేయడం, ఆ నీటిలోనే స్నానాలు చేస్తే మళ్ళీ ఆ నీటిలో అందులోకి వెళ్తాయి ఆ వాటర్ అంతా. అక్కడే క్యాటిల్స్ కూడా స్నానాలు చేస్తారు, అంటే ఆవులకి, గేదెలకి స్నానాలు చేయించడం. వాటి యొక్క డగ్ ఉంటుంది కదా, అవునా? ప్యాడ్ వేసేస్తాయా, ఆ వాటర్లోనే వెళ్ళిపోతుంది అది కూడా. నెక్స్ట్ ఏంటి? క్లోత్స్ వాషింగ్, అందులోని నొరగ అంతా బట్టలకి పెట్టిన సబ్ వాటర్ అంతా ఎందులోకి వెళ్తుంది? ఆ చెరువులోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంకేమవుతుంది? ఫ్యాక్టరీస్లోంచి వచ్చే పొల్యూటెడ్ ఉంటుంది కదా, వేస్టేజ్ ఉంటుంది కదా, దానివల్ల కూడా పొల్యూట్ అవుతుంది. ఏంటంటే చెరువులకి దగ్గరలోని ఏముంటాయి? కొన్ని ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉంటాయి, అందులోంచి వచ్చే నెక్స్ట్ అందులోంచి ఆ గొట్ట నుంచి కొంత వేస్టేజ్ వస్తూ ఉంటుంది, అవి ఇందులో కలిసిపోతాయి చెరువుల్లోకి. ఆ కలిసిపోవడం వల్ల ఏమవుతుంది? పొల్యూట్ అయిపోద్ది, మొత్తం వాటర్ అంతా పొల్యూట్ అయిపోద్ది. అంటే కెమికల్స్ కలుస్తాయి అన్నమాట, ఫ్యాక్టరీస్లోంచి కెమికల్స్ వస్తాయి కదా, ఆ కెమికల్స్ అన్నీ అందులో కలిసిపోవడం వల్ల ఏమవుతుంది? వాటర్ పొల్యూట్ అవుతుంది. నెక్స్ట్ దానివల్ల ఏమవుతుంది? చాలా డిసీజెస్ వస్తాయి, క్యాన్సర్ డిసీజెస్ వస్తాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా, డయేరియా, కలరా, ఇవన్నీ వస్తాయి అన్నమాట దీనివల్ల. సో ఫీవర్స్ వస్తాయి, జ్వరాలు వచ్చేస్తూ ఉంటాయి వాటికి, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి డిసీజెస్ వచ్చేసి
చాలా వీక్ అయిపోయి కొంతమంది అలాగే కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయి చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎందుకంటే మనం ప్యూర్ వాటర్ తాగితే హెల్తీగా ఉంటాం. అదే ప్యూరిటీ లేని వాటర్ తాగితే ఏమవుతుంది, మనకి కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి కదా మరి, అవునా? చిల్డ్రన్. సో చిల్డ్రన్, లుక్ ఎట్ హియర్ చిల్డ్రన్, పేజ్ నెంబర్ 50. సీ హియర్. మీకు సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటా, నాకు తెలిసి లైటింగ్ వల్ల. ఓకేనా? నేను ఏం చేశాను, ప్రజెంట్ మనకి ఏ వాటర్ లేదు, విలేజ్ వాటర్ లేదు. సో అందుకని మనం మామూలుగానే కొంచెం అట్లా వాటర్ కలిపితే ఎలా ఉంటుందో చూపించాను మీకు, వాటర్ విలేజ్ వాటర్ ఎలా ఉంటుందో అనేది. ఓకేనా? అబ్జర్వ్ ది బాటమ్ ఆఫ్ ది బాటిల్. వాట్ డిడ్ యూ ఫైండ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ది బాటిల్? మీకు ఈ బాటిల్లోని కింద ఏం కనిపిస్తుంది చూసారా? డస్ట్, అంటే మట్టి, అంత డస్ట్ పార్ట్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? బాటమ్ అంటే ఈ కిందకి వెళ్ళిపోయాం, అవునా? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ డ్రింక్ దిస్ వాటర్? ఏమవుతుంది ఈ వాటర్ తాగితే? తెలుస్తుంది కదా మీకు, ఇలాంటి వాటర్ తాగితే ఏమవుతుందో మీకే ఆటోమేటిక్గా తెలుస్తుంది ఇప్పుడు, అవునా? వెరీ గుడ్. వాట్ ఆర్ ది పొల్యూటెంట్స్ దట్ పొల్యూట్ ద వాటర్? వాట్ ఈస్ ద అంటే ఏంటి కారణాలు ఏంటి చెప్పండి, దేనివల్ల వాటర్ పొల్యూట్ అవుతుంది? చూడండి, ఈ క్యాటిల్స్కి ఎలా స్నానం చేయిస్తున్నారు అందులోని. వీ గెట్ డిసీజెస్ లైక్ టైఫాయిడ్, కలరా అండ్ డయేరియా బై డ్రింకింగ్ వాటర్ డైరెక్ట్ ఫ్రమ్ ది ట్యాంక్. ఇట్ ఈస్ అన్సేఫ్ ఫర్ డ్రింకింగ్. మనం డైరెక్ట్గా ఆ వాటర్ తాగడం అన్సేఫ్ మాట. దీనివల్ల ఏవేవి వస్తాయి? టైఫాయిడ్, కలరా, డయేరియా. నెక్స్ట్ ఇలాంటి జబ్బులు, కలరా అని ఇలాంటి డిసీజెస్ వస్తాయి అన్నమాట డైరెక్ట్గా వాటర్ తాగడం వల్ల. అప్పుడు మనం ఏం చేయాలి? దేనివల్ల ఇవన్నీ పొల్యూట్ అవుతున్నాయి తెలుసు కదా మనకి. ఈ గ్రౌండ్ వాటర్ అంతా ఎందుకు అనవసరంగా మంచి ప్యూర్ వాటర్ కాస్త ఇలా పొల్యూట్ అవ్వడానికి కారణం మనం బిహేవియర్, అంటే మనం చేసే పనులు. మనకి తెలియకుండా చేస్తాము, తెలిసి కూడా చేస్తాం, అలవాటు అయిపోయి కూడా కొన్ని చేస్తాం. ఏంటంటే చేస్తాం చూసారు, అక్కడ విలేజెస్లో ఎలా చేస్తున్నారు చూసారు, తెలుసు కదా. వాషింగ్ అక్కడే చేస్తున్నారు, స్నానాలు అక్కడే చేసేస్తున్నారు, ఆవులకి గేదెలకి స్నానాలు అక్కడే చేయించేసి వాటి యొక్క డంగ అంతా అందులోకి వెళ్ళిపోయి అంతా పొల్యూట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే కెమికల్స్ అన్నీ అందులోకి వెళ్ళిపోతున్నాయి, అవునా? దానివల్ల ఇదే వాటర్ మళ్ళీ అగ్రికల్చర్లోకి వెళ్తే ఏమవుతాయి? ప్లాంట్స్ చచ్చిపోతాయి. ఇదే వాటర్ అగ్రికల్చర్ ఫీల్డ్ వెళ్తాయి కదా వాటర్ కూడాని, అప్పుడు ఏమవుతుంది? ప్లాంట్స్ కూడా చచ్చిపోతాయి, అవునా? ఓకే, వెరీ గుడ్. సో ఇది పొల్యూటెడ్ వాటర్ వల్ల వచ్చే ఏంటి ప్రాబ్లమ్స్ అండ్ డిసీజెస్. అందుకే వాటర్ ఎప్పుడు ప్యూరిఫై చేసుకొని తాగాలి. అంటే ఫిల్టర్లో ఉంటుంది వాటర్, ప్యూరిఫై ఫిల్టర్ ఉంటుంది కదా, అలా ఫిల్టర్ చేసుకొని తాగాలి. అదర్వైజ్ అది లేకపోతే మనకి వాటర్ బాయిల్ చేసుకొని, మున్సిపల్ వాటర్ వస్తుందా మనకి, ఆ వాటర్ కూడా బాయిల్ చేసుకొని తాగితే డిసీజెస్ ఏమీ రావు. అందులో ఉన్న చిన్న చిన్న మలినాలు ఉంటాయి, చాలా చిన్న ఇన్సెక్ట్స్, చాలా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ మనకి కంటికి కనిపించవు, అవి అలాంటివి ఉంటాయి, అవి చచ్చిపోతాయి అన్నమాట. ఓకేనా? ఆ వాటర్ మరిగించిన తర్వాత కూడా ఏం చేయాలనుకోండి, కాసేపు అలా వదిలేయాలి. అవి చల్లగా అయిపోయిన తర్వాత ఆ వాటర్లో కూడా మడ్డి ఏమైనా ఉంటే అది కిందకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకేనా? అప్పుడు చల్లని తర్వాత ఆ పై వాటర్ మాత్రమే మనం వేసుకొని అవి తాగాలి. ఓకే, వెరీ గుడ్. నేర్చుకున్నారా మరి ఈరోజు వాటర్ ఎలా తీసుకోవాలో, వాటర్ వల్ల ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో నేర్చుకున్నారా, తెలుసుకున్నారా? వెరీ గుడ్ చిల్డ్రన్. ఓకే, థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ చిల్డ్రన్.